ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రెసెంట్ మనతో ఉన్నారు లైఫ్ కోచ్ వసుధార గారు. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మేడం, కమింగ్ టు వర్కింగ్ ఉమెన్స్ గురించి మాట్లాడుకుంటే, వీళ్ళు ఈ మ్యారీడ్ లైఫ్లో ఎందుకు రిలాక్స్గా హ్యాపీగా ఉండలేకపోతున్నారు? మామూలుగా చూడండి, జాబ్ చేయని వాళ్ళు జాబ్ చేసే వాళ్ళని చూసి అనుకుంటా ఉంటారు, అబ్బాయి ఈమె లైఫ్ హ్యాపీగా ఉంది, చక్కగా బయటకు వెళ్ళి పొద్దున సాయంత్రం వస్తుంది, రిలాక్స్, ఏ టెన్షన్స్ లేవు అనుకుంటారు. ఇటు జాబ్ చేసే ఆమె ఇంట్లో ఉండే ఆమె గురించి కూడా అనుకుంటుంది, అబ్బాయి ఈమెకి ఏ ప్రాబ్లం లేదు, చక్కగా ఇంట్లో ఉంటుంది, పొద్దుట అందరూ వెళ్ళిపోతారు, పడుకుంటుంది, రెస్ట్ ఉంటుంది, దీనికి ఏం ఉద్యోగం టార్గెట్స్ ఏం ఉండవు ఏమో అనుకుంటుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకు ఈ వర్కింగ్ ఉమెన్స్ రిలాక్స్గా ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే, ఒకటి వచ్చి మీరు ఇంతకుముందు అన్నారు కదా, వర్కింగ్ ఉమెన్ని చూసి హోమ్ మేకర్ అనుకుంటుంది ఈ అమ్మాయి చాలా హ్యాపీ లక్కీ అనేసి. ఆ అమ్మాయి ఈ అమ్మాయిని చూసి టార్గెట్స్ లేవు, వర్క్ స్ట్రెస్ లేదు అనేసి. ఇద్దరికి ఒకటి చెప్తాం కదా, దూరపు కొండలు నునుపు. ఆ అమ్మాయి లైఫ్ ఏంటో ఈ అమ్మాయికి తెలియదు, ఈ అమ్మాయి లైఫ్ ఏంటో ఆ అమ్మాయికి తెలియదు కదా. అలాంటప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ముందు ఈ కాన్సెప్ట్ మాట్లాడదాం. ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఇంట్లో ఉండే ఆవిడ ఏమనుకుంటుంది, నేనేం చేస్తున్నాను, నేనేం సంపాదించట్లేదు, నేను ఇంట్లోనే ఉంటున్నా. అది ఆ అమ్మాయి అనుకోవటం కంటే చుట్టూ ఉన్న వాళ్ళు, తన హస్బెండ్ దగ్గర నుంచి అత్త మామ ఎవరైనా కావచ్చు, ఏంటి ఇంట్లోనే ఉంటున్నావు, ఏం చేస్తున్నావు, ఈ మాత్రం చేయలేవా, ఆ మాత్రం చేయలేవా అని తన మీద అన్ని వేసేస్తూ ఉంటారు. రెస్పాన్సిబిలిటీస్ అనండి, పనులనండి, అన్ని రకాలుగా. ప్రతిదానికి ఒకటి వస్తుంది అనమాట, ఇంట్లోనే ఉన్నావు కదా, ఇంట్లోనే ఉన్నావు కదా. సో ఇంట్లో ఉండటం అనేది ఒక పెద్ద తప్పు అనే ధోరణిలోకి ఆ అమ్మాయి నెట్టబడుతుంది. అదొక గిల్ట్ కదా. సో అలాంటి సందర్భాల్లో ఆ అమ్మాయి వర్కింగ్ ఉమెన్ చూసి ఏమనుకుంటుంది, అబ్బా ఎంత లక్కీ, ఎంత హ్యాపీ లైఫ్, చక్కగా సంపాదించుకుంటుంది కూడా అనేది ఇక్కడి ఆలోచన. ఆ అమ్మాయి గురించి మాట్లాడదాం. ఆ అమ్మాయి పర్స్పెక్టివ్ ఏముంటుంది, చక్కగా ఇంట్లో ఉంటుంది, వర్క్ స్ట్రెస్ లేదు, టెన్షన్స్ లేవు, టార్గెట్స్ లేవు, బాస్తో షంటింగ్స్ లేవు, అటు పరిగెత్తాలి ఇటు పరిగెత్తాలి, బస్సులనండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనండి, సొంత ట్రాన్స్పోర్ట్ ఏదైనా, రోడ్డు మీదకి వెళ్ళి అదంతా ఆ స్ట్రెస్ అంతా అమ్మాయికి లేదు అని ఒకటి. ఇంకొకటి వచ్చేసి తను చక్కగా ఇంట్లో ఉంటుంది, పిల్లల్ని చూసుకుంటుంది, పిల్లల చిన్న చిన్న మైల్ స్టోన్స్ అన్నీ ఉంటాయి కదా, వాళ్ళు ఎదుగుతున్న వయసులో వాళ్ళ మైల్ స్టోన్స్ అన్నీ తో తను అన్నీ ఎంజాయ్ చేయగలుగుతుంది. నేను అది చేయలేకపోతున్నా అనేది ఒకటి. ఇంకొకటి వచ్చేసరికి పిల్లలు పెరుగుతూ ఉంటే స్కూల్ అనండి, వాళ్ళ యొక్క కమిట్మెంట్స్ అనండి, స్కూల్కి సంబంధించిన కమిట్మెంట్స్ అనండి, వాళ్ళతో కూర్చొని ఆటలే కానీ ఇంకా చదువు విషయంలో కానీ అమ్మాయి సపోర్ట్ చేయగలుగుతుంది. నేను ఇంటికి వచ్చేసరికి 7-8 అయిపోతుంది, నాకే ఓపిక ఉండదు, నేను పిల్లలకి సపోర్ట్ చేయడానికి ఇంకా అసలు నాకు దగ్గర ఓపిక ఉండదు. సో ఆ పిల్లల విషయంలో కూడా ఈవిడ గిల్ట్లో ఉంటుంది. ఎవరు? వర్కింగ్ ఉమెన్. ఇద్దరు ఒక రకమైన గిల్ట్లోనే ఉన్నారు కదా. ఇంకా మీరు అడిగిన కాన్సెప్ట్లకు వచ్చేస్తే, వర్కింగ్ ఉమెన్ మ్యారేజ్లో ఎందుకు రిలాక్స్డ్గా ఉండలేకపోతున్నారు? యాక్చువల్గా చెప్పాలంటే, ఎక్కువ స్ట్రెస్ ఉన్న ఏ ఉమెన్ కూడా మ్యారేజ్ రిలాక్స్గా ఉండలేదు. వెదర్ ఇట్ ఈస్ అ హోమ్ మేకర్ ఆర్ అ వర్కింగ్ ఉమెన్, ఇద్దరు కూడా. ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది లైఫ్లో, అప్పుడు మ్యారేజ్లో రిలాక్సేషన్ అని ఉండదు. అసలు ఏంటండి మ్యారేజ్ రిలాక్సేషన్ అనండి? ఒక ప్లేఫుల్నెస్, ఒక రొమాన్స్, అంటే హస్బెండ్తో హ్యాపీగా ఉండడం అనేది తగ్గిపోతూ ఉంటుంది. టైం ఉండదు, ఓపిక ఉండదు. ఫిజికల్ బర్డెన్ కంటే కూడా ఎమోషనల్ బర్డెన్ ఎక్కువైపోతుంది. ఎమోషనల్ బర్డెన్ ఎక్కువైతున్నప్పుడు ఇంకా వీటన్నిటి గురించి ఆలోచించేంత సమయమే కానీ ఓపికే కానీ ఉండదు కదా. ఎస్పెషల్లీ వెన్ వి టాక్ అబౌట్ వర్కింగ్ ఉమెన్, ఆవిడ విషయంలోకి వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే, ఎంత ఈమె వర్కింగ్ ఉమెన్ అయినా కూడా ఇంటిలో ఈమెకు ఉండాల్సిన కొన్ని రోల్స్ ఉన్నాయి. మన ఇండియన్ సొసైటీలో మాత్రం అయితే ఉన్నాయి, వేరే వాటి గురించి నేను మాట్లాడను. మనం ప్రస్తుతం ఉన్న సొసైటీ గురించి మాట్లాడతాం. సో ఈ సమాజంలో ఆవిడ ఎంత జాబ్ చేసి వచ్చినా కూడా ఆవిడకి ఇంట్లో ఉండాల్సిన కొన్ని రోల్స్ ఉన్నాయి. షీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఫుల్ఫిల్ దెమ్. సో ఈవిడకి ఏమైపోతుంది, తన యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోయినాయి. అక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి. ఇంకోటి వచ్చి ఏమవుతుంది, కొన్ని సందర్భాలలో ఇప్పుడు నా దగ్గరకు వచ్చే కేసులు ఉన్నాయమ్మా. కొందరు జాబ్లు చేస్తారు, లక్షల్లో సంపాదిస్తారు, మళ్ళీ వాళ్ళ అవసరాల కోసం అడుక్కుంటారు. ఇది చాలా మంది ఉన్నారు మేడం. అంటే నువ్వు చెయ్యి,
తెచ్చి మొత్తం నాకే ఇవ్వాలి. ఈవెన్ పాకెట్ మనీ కూడా తననే అడగాలి. అడిగి లక్షలు తీసుకోవాలి. సంపాదించిన లక్షలు సంపాదించినా కూడా మళ్ళీ అతని దగ్గర అడిగి తీసుకోవాలి, లేదా అత్తగారు మామగారు ఉంటే వాళ్ళ దగ్గర అడిగి తీసుకోవాలి. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఈ అమ్మాయి దగ్గర నుంచి ఎక్కువ ఉన్నట్టే కదా. నువ్వు ఇంట్లో పనులు చేయమ్మా, ప్లస్ నువ్వు సంపాదించి తెచ్చి నా చేతితోనే పెట్టమ్మా, ప్లస్ నీ అవసరాలకు అడుక్కోమ్మా. ఈ హోమ్ మేకర్కి కనిపించినంత లక్కీ అక్కడ ఉందా? లేదు. ఫ్రీడమ్ అక్కడ ఉందా? లేదు. లేదు. దూరపు కొండలు నునుపు. మనకి తెలియని దాన్ని మనకు మంచిగా అనిపిస్తుంది. ఆ రోల్లో అడుగు పెడితే లోతు తెలుస్తుంది. ఆ రోల్లోకి ఆమె వెళ్ళినప్పుడు కానీ ఆ రోల్లో ఉన్నాయంటూ తెలియదు కదా. కానీ చాలా వరకు ఈ రోల్లో ఉన్నాయి ఆమెకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఉండాల్సిన కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, దాన్ని ఎవరు అవాయిడ్ చేయలేరు. ఎస్పెషల్లీ మన సొసైటీలో దాన్ని అవాయిడ్ చేయలేం మనం. సో అవి ఇవి రెండు హ్యాండిల్ చేసుకోవాలి. ఆ అమ్మాయి మీద స్ట్రెస్ ఎక్కువైపోతుంది. స్ట్రెస్ ఎక్కువైపోయినా కొద్దీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్న ప్లేఫుల్నెస్ అనండి, రొమాన్స్ అనండి, ఫ్లర్టింగ్ అనండి, వీటన్నిటికీ సంబంధించిన మైండ్ స్పేస్ ఉండదు. ఇంకొకటి వచ్చి నేను స్ట్రాంగ్, నేను జాబ్ చేస్తున్నా, నేను ఇది హ్యాండిల్ చేస్తున్నా, అది హ్యాండిల్ చేస్తున్నా. ఇలాంటి విషయంలోకి వచ్చేసరికి కొంత ఈగో అనండి, కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ అనండి, కొన్ని విషయాల్లో నేను ఇక్కడి నుంచి తగ్గకూడదు అనేది ఇంకొక పాయింట్ వచ్చేస్తుంది. సో ఇది నేను నెగటివ్గా చెప్పట్లేదు, సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా అని చెప్పాను కదా. దిస్ ఇస్ నథింగ్ నెగటివ్. బట్ ఏంటంటే కొన్ని మనము ప్రతిదీ అడగాల్సిన అవసరం రాకూడదు, అన్నీ మనం అడగకూడదు. కొన్ని ఉంటాయి స్పాంటేనియస్గా జరిగిపోవాలి. ఇప్పుడు మ్యారేజ్లో రిలాక్స్ అనండి, మ్యారేజ్లో హ్యాపీనెస్ అనండి, అది కొంతవరకు స్పాంటేనిటీ అనేది ఉండాలి కదా. ఆ స్పాంటేనిటీ అనేది ఈ వర్కింగ్ ఉమెన్ విషయంలోకి వచ్చేసరికి కొంచెం తగ్గిపోతుంది. ఇది అవతల నుంచి కూడా ఉంటుంది. ఏంటంటే ఏమన్నా అడగాలన్నా, ఏమన్నా చెప్పాలన్నా జాబ్ చేస్తుంది కదా, ఏముంటుందో. ఈ అమ్మాయి ఏం అనకపోతూ ఉండొచ్చు, కానీ అతడి ఆలోచన అది నెగటివ్ అని చెప్పలేము, ఇన్సెక్యూరిటీ అనొచ్చు దాన్ని. సైకలాజికల్గా దాన్ని ఇన్సెక్యూరిటీస్ అంటాం అనమాట. ఏముంటుందో, తన మూడ్స్ని నేను పట్టించుకోవాలి, తన మూడ్స్ అనుగుణంగా నేను నడుచుకోవాలి అనే ఒక దాంట్లో వచ్చేసరికి అతడి నుంచి కూడా ఇనిషియేషన్ అనేది కొంచెం తగ్గిపోతుంది. ఇక్కడి నుంచి తిన రోల్స్ వల్ల, తిన స్ట్రెస్ వల్ల ఇక్కడి నుంచి కొంచెం తగ్గింది, అక్కడి నుంచి కొంచెం తగ్గింది, రిలేషన్షిప్ అనేది ఆబ్వియస్లీ డిస్టర్బ్ అవుతుంది. సో ఏం చెయ్యాలి అనేసి అంటే కనుక ఒకటి ఈ స్ట్రెస్, ఈ రిలాక్స్ అవ్వకపోవటం అనేది మాత్రం ఉంది. కొంత అర్థం చేసుకోవాలి, నా సిచ్యువేషన్ ఏంటి, అతని సిచ్యువేషన్ ఏంటి. సో ఈ సిచ్యువేషన్ని స్ట్రెస్ఫుల్ అవ్వకుండా ఎలా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు అనేది ఒకటి. నేను మాట్లాడాలి, కమ్యూనికేట్ చేయాలి. ఆ కమ్యూనికేషన్లో కూడా నాకేం కావాలో నేను చెప్పగలగాలి, అవతలి వాళ్ళు వినగలగాలి. ఇది ఇద్దరికి వర్తిస్తుందండి. అతడు చెప్తే ఈవిడ వినాలి, ఈవిడ చెప్తే అతను వినాలి, ఇద్దరికి వర్తిస్తుంది ఇది. ఆ విని చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకోగలిగితే అమ్మాయికి వాళ్ళకి వాళ్ళ మ్యారేజ్ లైఫ్ అనేది కొంచెం హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్.